వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. సో గత 4 గంటలుగా హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 6 అధికారుల బృందం హరీష్ రావును విచారిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. సో హరీష్ రావుకు మొదటిసారి ఫోన్ ట్యాప్ సంబంధించినటువంటి నోటీసులు నిన్న రాత్రి వస్తే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణ జరుగుతోంది. అది విచారణలో ఏం జరుగుతుంది, ఏంటి పూర్తి అప్డేట్స్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. కేవలం ప్రభుత్వ విషయాల్ని, ప్రభుత్వ కుంభకోణాలని, ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నించినందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నోటీసులతో ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సిట్ విచారణల పేరుతోటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరిపాలనా వైఫల్యాలని, ఇచ్చిన హామీలను ఇవన్నీ ప్రశ్నిస్తే ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. హరీష్ రావు ఈరోజు భారీ కాన్వాయ్తో విచారణ హాజరయ్యారు. అఫ్కోర్స్ ఒక విధంగా బీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు బల ప్రదర్శన చేసిందనే చెప్పాలి. ఆ స్థాయిలో భారీ ర్యాలీతో హరీష్ రావు విచారణ హాజరయ్యారు. శేషు సార్ వినిపిస్తోందా? శేషు సార్ ఎట్లా చూస్తున్నారు ఈ ఎపిసోడ్ని? ఈ ఎపిసోడ్ అంటే నిన్న నైని బొగ్గుగన్లకు సంబంధించి హరీష్ రావు చేసిన కామెంట్స్ తర్వాతనే కాదు, అంతకుముందు వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్లు, మంత్రుల మీద చేస్తున్నటువంటి ఎలిగేషన్స్, ముఖ్యమంత్రి ఖమ్మంలో మాట్లాడినటువంటి మాటలు, హరీష్ రావు నిన్న చేసినటువంటి ఎలిగేషన్స్, ఈ రోజు హరీష్ రావుకి వచ్చినటువంటి నోటీసులు. సో అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది గవర్నమెంట్, తప్పులన్నీ ఎత్తి చూపితే అన్నది అటు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట. ఏం చెప్తారు శేషు సార్? శ్రీకాంత్, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చిన తర్వాత 2004లో వచ్చిన తర్వాత ప్రభుత్వము దీనిపైన ఒక సిట్ విచారణ కోసం వేసింది. ఈ విచారణలో భాగంగా కీలకమైన ఎస్ఐబికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పోలీస్ ఆఫీసర్స్ ని అరెస్ట్ చేశారు. దాంట్లో భాగంగా కొంతమంది రాజకీయ నాయకుల్ని, ఉదాహరణకు మనకి బండి సంజయ్ గారిని, తర్వాత జైపాల్ యాదవ్ లాంటి వాళ్ళని సాక్షులుగా పిలిచి విచారణ చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలిచారు. అయితే నాకున్న డౌట్ ఏంటి అని అంటే, హరీష్ రావు గారిని వాళ్ళ విచారణకు పిలిచింది సాక్షిగానా, నిందితుడిగానా అనేటటువంటిది. బయట వచ్చినటువంటి వార్తలు ఏంటి అని అంటే, హరీష్ రావు గారిని ఈ కేసులో సాక్షిగా పిలిచారు అనేటటువంటిది. కానీ ఇచ్చినటువంటి నోటీస్ లో పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం చూస్తే కొంత కాన్స్పిరసీ అనుమానితుడుగా, నిందితుడిగా పిలిచినట్టుగా, లేకపోతే ఆ కోణంలో విచారణ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో, బట్ అది సాక్షినా లేకపోతే నిందితుడా అనేటటువంటిది ఒకటి స్పష్టం కావాల్సినటువంటి అంశం ఉంది. ఇక రాజకీయాలకు వచ్చేసరకు ఏం జరుగుతుంది అని అంటే, రాష్ట్రంలో కొంత కీలకంగా ప్రభుత్వము డిఫెన్స్ లో పడినటువంటి సందర్భంలో, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యూ కావచ్చు, లేకపోతే నైని బ్లాక్ టెండర్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి టీడీపీకి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడిన సందర్భంలో కొంత రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో ఓ డైవర్షన్ పాలిటిక్స్ లో ప్రభుత్వము దీన్ని బయటకు తీసుకొచ్చింది అనేది. ఎందుకంటే ఇక్కడ ఇంతవరకు ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు హరీష్ రావు ప్రమేయం ఉన్నట్టుగా కానీ, హరీష్ రావుకి నోటీసులు ఇవ్వాలనేటటువంటి అంశం కానీ గతంలో ఎప్పుడు లీకులు రాలేదు, వార్తలు కూడా రాలేదు. అది కేవలం ఆఫీసర్స్ వరకు పరిమితం అయిపోయినటువంటి సంఘటన మనం చూసాం. ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారి విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఒక మాట చెప్పింది, అసలు ఈ కేసుని ఎంతవరకు సాగదీస్తారు బెయిల్ పిటిషన్ సందర్భంగా. తర్వాత రాధాకిషన్ రావుని అరెస్ట్ చేశారు, తిరుపతిని అరెస్ట్ చేశారు, ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ అరెస్టులు జరిగినాయి, బట్ ఎక్కడ అధికారుల వరకు అరెస్టులు జరిగినాయి. బట్ విచారణ రాజకీయ నాయకుల వరకు వచ్చేసరికి సాక్షులుగా మాత్రమే వాళ్ళని పిలిచారు. బట్ ఈ కేసులో ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టుగా, టెలిఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా రాజకీయ విమర్శలు వచ్చాయి తప్ప, బట్ పర్టికులర్ గా పలానా వాళ్ళు డైరెక్షన్ చేసినట్టుగా ఇంతవరకు సిట్ చేసింది లేదు, అభియోగాలు మోపింది లేదు. ఇప్పుడు కీలకంగా హరీష్ రావుని ప్రధానంగా పిలిచినట్టుగా, హరీష్ రావు పేరు ఎప్పుడు కూడా ఈ కేసులో బయటకు రానటువంటి సందర్భంలో, బట్ ఇప్పుడు హరీష్ రావుని ఎందుకు పిలిచారు అంటే అది సహజంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు చాలా కీలకమైనటువంటి వ్యక్తి, అనేక విషయాలపైన చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం పైన ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలను ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ కేసుని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. గతంలో కూడా మీరు చూడండి,
చూడండి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, తర్వాత ఇప్పుడు సిబిఐకి దాన్ని కేటాయించినటువంటి సందర్భం ఉన్నది. మన మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, హరీష్ రావు పైన ఆ కేసులో విచారణ జరిగినటువంటి సందర్భం. తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ లో అటు మీకు కేటీఆర్ పైన విచారణ జరుగుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఈ టెలిఫోన్ స్కామ్ లో ఈ టెలిఫోన్ కేసులో కూడా, ట్యాపింగ్ కేసులో కూడా హరీష్ రావు ఇప్పుడు వచ్చినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ లీడర్షిప్ అందరిపైన కూడా ఏదో ఒక విచారణ, ఏదో ఒక కేసులు, ఏదో ఒక ఎంక్వైరీ జరుగుతున్నటువంటి. అంటే సార్ ఈ విచారణ జరిగే టైంలో కూడా ఇంకేదో పొలిటికల్ ఈవెంట్ భారీగా జరుగుతుంది. అంటే పొలిటికల్ ఒక్కొక్క దాన్ని ఏమంటారు, స్ట్రాటజీ అనొచ్చా, లేదంటే ఒక ఎలిగేషన్ అనొచ్చా? ఎందుకంటే అమృత్ టెండర్ స్కామ్ల గురించి కేటీఆర్ ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ కార్ రేస్ని స్పీడప్ చేయడం, ఆయన విచారణకు పిలవడం, 1కి 2 సార్లు ఈ కార్ రేస్ జరిగింది. ఈ విచారణలే జరుగుతున్నాయి 1కి 2 సార్లు తప్ప దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదంటే ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవా, లేదంటే అది నిల్చునేటువంటి పరిస్థితి లేదా? అండ్ కోర్టులు ఎంతవరకు వీటిని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే ఒక ప్రముఖంగా రాజకీయంగా ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులపైన సైబర్ టెర్రరిజం, తీవ్రవాదం లాంటి కేసులు పెడితే ఎంతవరకు ఇది కోర్టులు ఆక్షేపణీయంగా చూస్తాయి, ఎంతవరకు కోర్టులో నిలిచేటువంటి అవకాశం ఉంటుంది? మరోవర్ భారతీయ జనతా పార్టీ దీనిపైన ఇంతవరకు కూడా రెస్పాండ్ కాలేదు. కిషన్ రెడ్డి రెస్పాండ్ కాలేదు. సిబిఐకి రాయాలి అని ఆయన చెప్తున్నటువంటి క్రమంలో బొగ్గు కుంభకోణం జరుగుతుందని చెప్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్స్ని? ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు ఒక 3 అంశాలు చెప్తాను శ్రీకాంత్. ఒకటి ఏంటి అని అంటే, రాజకీయాల్లో ఇట్లాంటి ప్రభుత్వం ఇరకాటంలో పడినటువంటి సందర్భంలో ప్రతిపక్షం నుంచి వచ్చేటటువంటి విమర్శలకు అడ్డుకట్ట వేయడానికో లేకపోతే కౌంటర్ అటాక్ ఇట్లాంటి అంశాలను తెరపైకి తెస్తారనేది సహజంగా జరిగేటటువంటి ఒక పరిణామక్రమమే. కానీ తెలంగాణ లాంటి ఒక రాష్ట్రంలో మొట్టమొదటిసారి మనం వెండిక్టో పాలిటిక్స్ చూస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయి వెండిక్టో పాలిటిక్స్ అటు ప్రభుత్వము ప్రతిపక్షాల మధ్య జరిగినటువంటి సంఘటనలు మనం చూడట్లేదు. బట్ ఇప్పుడు కీలకంగా హరీష్ రావు గారు లేవనెత్తుతున్నటువంటి అంశం ఏంటంటే, నైనీ బ్లాక్ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వమే ఒప్పుకొని టెండర్లు రద్దు చేసినటువంటి క్రమంలో సిబిఐ ఎంక్వైరీని అడుగుతున్నటువంటి క్రమం ఎందుకు వేయట్లేదు అనేది ఒకటి. రెండోది, కిషన్ రెడ్డి గారు ఎందుకు బాధ్యత తీసుకోవాలి అని అంటే, స్వయంగా కేబినెట్ మినిస్టర్ ఈ బొగ్గు గన్లు అనేవి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రే కదా కిషన్ రెడ్డి గారు. కాబట్టి ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు సహజంగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఎంక్వైరీ కాల్ ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ అట్లా రావట్లేదు అని అంటే ఉన్నటువంటి పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఏంటి అనేటటువంటిది ఒకటి తెరపైకి వస్తుంది. రెండోది ఏంటి అని అంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులపైన ఏదో ఒక ఎంక్వైరీ నిత్యం జరుగుతున్నటువంటి సందర్భాలు, నిత్యం ఎంక్వైరీకి పిలుస్తున్నటువంటి సందర్భాలు, ఎంక్వైరీ సిట్లు కానీ లేకపోతే విజిలెన్స్ కమిషన్స్ కానీ వేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఇప్పుడు ఒకటి చూడండి, టెలిఫోన్ ట్యాపింగ్ లాంటిదే ఒక ప్రైవేట్ వ్యక్తి, అంటే పేరు ఇందాక చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను, చక్రధర్ గౌడ్ హరీష్ రావు పైన నా టెలిఫోన్ ట్యాపింగ్ చేశారనేటటువంటి ఒక కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో పెడితే దానికి సంబంధించినటువంటి ఇది హైకోర్టు ఆ పిటిషన్ ని క్వాష్ చేసింది. హైకోర్టు ఆ పిటిషన్ క్వాష్ చేస్తే ప్రభుత్వం ఒక ఇంట్రెస్ట్ గా సుప్రీంకోర్టు దాకా పోయి ఒక పెద్ద లాయర్ సిద్ధార్థ లూథ్రా లాంటి వాళ్ళని ఎంగేజ్ చేసి అక్కడ వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, హైకోర్టు నిర్ణయంలో మేము జోక్యం చేసుకోము అని చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఆ సీక్వెన్స్ అక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ గానీ, ఇక్కడ ప్రభుత్వం ఇనిషియేట్ చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో గానీ, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారుల పైన లేకపోతే రాజకీయ నాయకుల పైన ఒక ఎంక్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బట్ ఇప్పుడు ఇది తెరపైకి రావటం. సాధారణంగా జనరల్ గా విచారణలో భాగంగా సిట్ హరీష్ రావు గారిని పిలిచి ఉంటే ఇంత చర్చ జరగపోను. బట్ ఇప్పుడు ఎందుకు ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది అని అంటే, ఒక గవర్నమెంట్ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఒక పొలిటికల్ క్రిటిసిజం లో పడిపోయినటువంటి సందర్భంలో, గవర్నమెంట్ పైన ఒక తీవ్రమైనటువంటి ఒక 3-4 ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో బట్ ఈ ఎంక్వైరీ ఎన్నడూ పేరు ఆరోపణ రానటువంటి హరీష్ రావు గారిని ఈ కేసులో పిలవటంతో సహజంగా మనకి పొలిటికల్ కాన్స్పిరెన్సీ దీంట్లో ఏముంది, హరీష్ రావుని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే హరీష్ రావు గారు నోరు మూయటానికో ఇట్లాంటి ఎంక్వైరీస్ కి పిలిచారా అనేటటువంటిది గతంలో చాలా విషయాల్లో శేషు సార్
ఇప్పుడు గతంలో మా శ్రవణ్ మా చరణ్ కౌశిక్ ఏం చెప్తున్నారంటే శ్రవణ్ రావు చెప్పినటువంటి ఒక వాంగ్మూలం ప్రకారమే హరీష్ రావుని పిలిచారు అని అంటే, ఒక శ్రవణ్ రావు గారిని ఎంక్వైరీ చేసినప్పుడు హరీష్ రావు పేరేమి బయటికి రాలేదు కదా. అట్లుంటే అనేక రకాలైనటువంటి లీకులు వచ్చాయి, అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఈ టెలిఫోన్ దాంట్లో వచ్చినటువంటి సందర్భం, ట్యాపింగ్ లో వచ్చినటువంటి సందర్భం ఉంది. బట్ హరీష్ రావు పేరు ఇంతవరకు రాలేదు. ఆన్ ఆఫ్ సడన్ గా నోటీస్ సర్వ్ చేయటం, ఎంక్వైరీకి రమ్మనటం తోటే దీంట్లో ఉన్న కాన్స్పిరెన్సీ ఏంటది. రెండోది, సహజంగా నిన్నటి వరకు వచ్చినటువంటి వార్త ఏంటంటే 160 సిఆర్పిసి కింద ఒక సాక్షిగా మాత్రమే హరీష్ రావు గారిని పిలుస్తారు. గతంలో బండి సంజయ్ని కూడా సాక్షిగా పిలిచారు, జైపాల్ యాదవ్ ను కూడా ఇదే కేసులో విచారణకు సాక్షిగా పిలిచారు. కానీ అదే కోణంలో ఇప్పుడు హరీష్ రావు గారిని 160 సిఆర్పిసి కింద సాక్షిగా పిలిచారా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 66 FB2 కింద కేసులు నమోదు చేసి సైబర్ టెర్రరిజం కేసుల కింద పెట్టేసి ఆ ఆరోపణల కింద పెట్టి ఒక నిందితులుగా పిలిచారనేటటువంటి విషయాన్ని చూడాలి. ఒకవేళ ఇంత తీవ్రమైన ఆరోపణలు సిట్ చేసినా, ప్రభుత్వం చేసినా, మొదటి నుంచి లేనటువంటి పేరు హరీష్ రావు గారిది ఇప్పుడు ఆన్ ఆఫ్ సడన్ గా తెరపైకి రావడంతో దీంట్లో ఒక పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఉంది అనేటటువంటి అంశం ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. బట్ దాంట్లో వాస్తవాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది విచారణలోనే తేలుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, అంటే నథింగ్ బట్ ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. స్పష్టంగా చెప్పాలంటే ఒక సాక్షి కోణంలోనే పిలిచినా కానీ పెట్టినటువంటి సెక్షన్లు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. దాంట్లో యాడ్ చేసినటువంటి సెక్షన్